హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రవళిక కథల ప్రపంచం. మనం ఈరోజు ప్రేమలో ప్రతీకారం పార్ట్ 2 చూసేద్దాం. బంధువులు అందరూ వెళ్ళాక పావని ఒకతే మధుతో పాటుగా వాసు వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక చేయవలసిన కార్యక్రమాలు పూర్తి చేసి అన్నీ అయ్యాక మధుని వాష్రూమ్లోకి తీసుకువెళ్తారు. ఆ రోజు వాళ్ళకి మొదటి రాత్రి, కానీ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉండడంతో ఆ 3 రోజులు మధుతో బాగానే ఉంటాడు వాసు. 3 రోజులు అయ్యాక వాళ్ళ పేరెంట్స్‌తో మాట్లాడి, నేను విడిగా ఉండాలి అని అనుకుంటున్నాను అని చెప్పి మధుని తీసుకొని వాళ్ళ గెస్ట్ హౌస్‌కి వెళ్తాడు. పావని కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇది పేరుకి గెస్ట్ హౌస్ కానీ చాలా విశాలంగా, అందంగా ఉంది. అంత పెద్ద ఇంట్లో వీళ్ళు ఇద్దరు మాత్రమే ఉండాలి అంటే మధుకి చాలా భయం వేసింది. కానీ ఆ విషయం వాసుతో చెప్పే ధైర్యం మాత్రం చేయలేదు. ఆ రోజుకి ఫుడ్ బయట నుండి తెప్పించి తినేశారు. తిన్నాక వాసు మాట్లాడుతూ, రేపటి నుండి ఈ ఇంటిని నువ్వే మెయింటైన్ చేయాలి. నాకు మేడ్స్ వండిన ఫుడ్ అంటే నచ్చదు. సో నా కోసం వంట నువ్వే చేయాలి. ఇంట్లో నీకోసం ఒక మేడ్ని పెడతాను. కానీ తను నా పనుల్లో జోక్యం చేసుకోకూడదు. నాకు సంబంధించిన పనులన్నీ నువ్వు మాత్రమే చెయ్యాలి. ఓకేనా అని అంటాడు వాసు. దానికి మధు సరే అండి అని సమాధానమిస్తుంది. సరే పద అని తన చేయి పట్టుకొని రూమ్లోకి లాక్కెళ్ళి తన నొప్పిని తట్టుకోలేక ఏడుస్తున్నా కానీ పట్టించుకోకుండా మృగంలా బిహేవ్ చేశాడు. అతని పని అయ్యాక మధు ఎలా ఉందో కూడా చూడకుండా అక్కడి నుండి వేరే రూమ్కి వెళ్ళిపోయి బాత్ చేసి వచ్చి ఒక అమ్మాయి ఫోటో చేతిలోకి తీసుకొని, సారీ బంగారం, నిన్ను పొట్టన పెట్టుకున్నది అని తెలిసినా సరే దాన్ని పెళ్లి చేసుకున్నా. కానీ ఆ పెళ్ళి దాన్ని అనుక్షణం బాధ పెట్టడానికి మాత్రమే అని చెప్పి ఆ ఫోటోని గుండెలకు హత్తుకొని పడుకుంటాడు. మరోవైపు మధుకి అసలు పైకి లేచే ఓపిక కూడా లేక అలానే బెడ్షీట్ పైకి లాక్కొని పడుకుంటుంది. ఉదయం కష్టంగా నిద్రలేచిన మధు నడిచే ఓపిక కూడా లేకున్నా వాసుని నేను చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ఫ్రెష్ అయ్యి టిఫిన్ రెడీ చేస్తుంది. అప్పుడే వాసు వేరే రూమ్ నుండి బయటికి వస్తాడు. అప్పటికే ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి ఉంటాడు. అతను రాగానే అతనికి టిఫిన్ పెట్టేసి అక్కడే అతను తినే వరకు నిలబడి ఉంటుంది మధు. కానీ వాసు తనని కొంచెం కూడా పట్టించుకోకుండా తన పాటికి తను తినేసి వెళ్ళిపోతాడు. అతను అలా వెళ్ళగానే అప్పటి వరకు నిల్చొని ఉన్న మధు ఇక ఓపిక లేనట్టుగా అక్కడే ఉన్న చైర్లో కూర్చుండిపోతుంది. అప్పుడే మధు ఫోన్ రింగ్ అవుతుంది. ఆ కాల్ పావని నుండి కావడంతో ఫోన్ లిఫ్ట్ చేసి తనలోని నీరసాన్ని అంతా దాచిపెడుతూ హుషారుగా మాట్లాడడానికి చూస్తుంది. కానీ తను ఎంత దాచాలని చూస్తున్నా సరే పావని మధు గొంతుని గుర్తుపట్టేసింది. మధు, ఏమైందే అంత నీరసంగా మాట్లాడుతున్నావు? ఏం లేదు పావని, బాగానే ఉన్నాను. నువ్వు నా దగ్గర దాచాలని చూడకు. అయినా నీకు నేను ముందు నుండే చెప్తున్నాను. వాసు నేను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. నీపైన పగ సాధించాలని మాత్రమే అనుకున్నాడు అని. కానీ నువ్వేమో లేదు పావని, నా వాసు ఎప్పటికీ అలా కాదు అని చెప్పి పెళ్లికి ఒప్పుకున్నావు. ఇప్పుడు ఏమైందో చూసావా? ఏమీ అవ్వలేదు పావని, నేను బాగున్నాను. నైట్ సరిగ్గా నిద్ర పట్టలేదు. కొత్త ప్లేస్ కదా, అందుకే కాస్త నీరసంగా అనిపించింది అంతే అని చెప్పి, సరేనే నేను మళ్ళీ కాల్ చేస్తా అని కాల్ కట్ చేస్తుంది మధు. కాల్ కట్ అయ్యాక అక్కడే కూర్చొని కాసేపు తన నిస్సహాయ స్థితిని తలుచుకొని, చెల్లి నువ్విలా ఎందుకు చేశావు అని శూన్యంలోకి చూస్తూ అడుగుతుంది. తన కళ్ళ వెంట నేను ధారాళంగా కారుతూనే ఉంది. ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరు? మధు నిజంగానే ఆ అమ్మాయిని చంపిందా? ఆ విషయాలన్నీ నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఆల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.